ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ను ఇటీవలే విడుదల చేయగా ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన సిలబస్ను తెలుగులో మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. సో ఈ వీడియోలో క్లియర్గా సిలబస్ను తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగులకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2ను 2 దశలలో కండక్ట్ చేయబోతుంది. ఒకటి ప్రిలిమ్స్ కాగా రెండవది మెయిన్స్. ఇక ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉండబోతుంటే మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్ ఉండబోతుంది. రెండిట్లోనూ ప్రిలిమ్స్ మెయిన్స్లోనూ రెండిట్లోనూ నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/3 3 తప్పులు చేసినట్టయితే 1 మార్క్ అనేది కోతకు విధించబడుతుంది. ఓకేనా. ఇక ప్రిలిమ్స్లో 150లో 5 టాపిక్స్ అయితే ఉంటాయి. అందులో ప్రాచీన మధ్యయుగ ఆధునిక చరిత్రకు 30 మార్కులు కేటాయించారు. జాగ్రఫీకి 30 మార్కులు, ఇండియన్ సొసైటీకి 30 మార్కులు, కరెంట్ అఫైర్స్కు 30 మార్కులు ఉండబోతుంటే మెంటల్ ఎబిలిటీకి 30 మార్కులు, టోటల్గా 150 మార్కులకు గాను ప్రిలిమ్స్ ఉండబోతుంది. 150 మార్క్స్ గాను ప్రిలిమ్స్ కండక్ట్ చేయబోతుంది ఏపీపీఎస్సీ. ఓకేనా. చూద్దాం డీటెయిల్గా. ముందుగా భారతదేశ చరిత్ర చూసుకున్నట్టయితే మనకు భారతదేశ చరిత్రను మళ్ళీ 3 సబ్ టాపిక్స్గా డివైడ్ చేశారు. ప్రాచీన చరిత్ర అని. ప్రాచీన చరిత్రలో సింధులోయ నాగరికత, వేదయుగం వాటి యొక్క ముఖ్య లక్షణాలు, బౌద్ధ మతం మరియు జైన మతం వంటి అంశాలు, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం వంటి అంశాలు అన్నీ కూడా భారతదేశ ప్రాచీన చరిత్రలో రావడం జరుగుతుంది. మధ్యయుగ చరిత్రకు వచ్చేసరికి చోళుల పరిపాలన వ్యవస్థ, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన వ్యవస్థ, మొఘల్ సామ్రాజ్యం వారి యొక్క పరిపాలన, సామాజిక ఆర్థిక అంశాలు వంటి అంశాలు కూడా మధ్యయుగ చరిత్ర కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, శివాజీ, మరాఠా సామ్రాజ్యం వంటి అంశాలు కూడా మధ్యయుగ చరిత్ర కిందనే అడగడం జరుగుతుంది. ఇది సెకండ్ సబ్ టాపిక్. థర్డ్ సబ్ టాపిక్ చూసుకున్నట్టయితే ఆధునిక చరిత్ర, 1857 తిరుగుబాటు, దాని ప్రభావం, అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన వ్యవస్థ, అదేవిధంగా 19 అదేవిధంగా 20వ శతాబ్దంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలు అవుతున్నాయో అవన్నీ కూడా, అదేవిధంగా భారతదేశం సంబంధించిన జాతీయ ఉద్యమం, ఇది చాలా ఇంపార్టెంట్. సో 1947 వరకు ఉన్నాయన్నీ కూడా మనకు ఆధునిక చరిత్ర కింద అడుగుతారు. ఓకేనా. ఇది భారతదేశ చరిత్రకు సంబంధించిన 30 మార్కులు 10 మార్క్స్ కింద డివైడ్ చేశారు. సెకండ్ టాపిక్ చూసినట్టయితే జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రం అంటాం. ఇందులో మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసినట్టయితే సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రం, జనరల్ మరియు ఫిజికల్ జాగ్రఫీ. ఇందులో సౌర వ్యవస్థ, భూమి లోపల భాగం, ప్రధాన భూరూపాలు వాటి లక్షణాలు, వాతావరణం, అదేవిధంగా సముద్రం, నీరు, అలలు, ప్రభావాలు, అదేవిధంగా ప్రధాన భౌతిక లక్షణాలు, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భౌతిక లక్షణాలు, డ్రైనేజీ వ్యవస్థ, నేలలు, వృక్ష సంపద వంటి అంశాలన్నీ కూడా ఈ ఫస్ట్ సబ్ టాపిక్ కింద ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ చూసినట్టయితే భారతదేశం మరియు ఏపీ ఆర్థిక భౌగోళిక శాస్త్రం. ఓకేనా. ఎకనామికల్ జాగ్రఫీ అన్నమాట. సహజ వనరులు, వాటి పంపిణీ విధానం, వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, ప్రధాన పరిశ్రమలు, ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ, రవాణా, కమ్యూనికేషన్ వంటి అంశాలన్నీ కూడా సెకండ్ సబ్ టాపిక్ కింద అడుగుతారు. థర్డ్ వన్ చూసినట్టయితే మనకు మానవ భౌగోళిక శాస్త్రం అంటాం. మానవ అభివృద్ధి, జనాభా, పట్టణీకరణ, వలసలు, జాతి, గిరిజన, భాషా సమూహాలు వంటి అంశాలన్నీ కూడా ఈ థర్డ్ సబ్ టాపిక్ కింద అడగడం జరుగుతుంది. టోటల్గా మనకు జాగ్రఫీ 30 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. ఇక ఇండియన్ సొసైటీ వచ్చేసి 30 మార్క్స్ కేటాయించారు. ఇందులో భారత సమాజ నిర్మాణం, కుటుంబం అంటే ఏంటిది, వివాహం, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం వంటి అంశాలన్నీ కూడా ఈ భారత సమాజ నిర్మాణం కింద అడుగుతారు. 10 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక సామాజిక సమస్యలు, ఏవైతే కులతత్వం ఉంటుందో, మతతత్వం, ప్రాంతీయీకరణ, మహిళలపైన నేరాలు, బాలల వేధింపు, బాల కార్మికులు వంటి అంశాలన్నీ కూడా సామాజిక సమస్యల కింద అడగడం జరుగుతుంది. థర్డ్ సబ్ టాపిక్ చూసినట్టయితే సంక్షేమ యంత్రాంగం, పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మనకు స్కీమ్స్ కానీ సంక్షేమ కార్యక్రమాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మైనార్టీలు, బీసీలు వీరి కోసం రాజ్యాంగం చేసిన కొన్ని ఏవైతే చట్టబద్ధ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ థర్డ్ సబ్ టాపిక్ కింద అడుగుతారు. టోటల్గా ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక థర్డ్ టాపిక్ చూసినట్టయితే ప్రస్తుత వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్ అంటాం దీన్ని. ఓకేనా. ఫోర్త్ వన్ ఇది ప్రస్తుత వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్. ఇందులో మళ్ళీ 3 ఉంటాయి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం. సెకండ్ వన్ చూసినట్టయితే నేషనల్ కరెంట్ అఫైర్స్, ఓకేనా, జాతీయ సంబంధ అంశాలు. థర్డ్ వన్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఈ 3 కలుపుకొని 30 మార్క్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్. ఫిఫ్త్ టాపిక్ చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్లో
మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది. ఇందులో మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ ఇందులో మనకు చూసుకున్నట్టయితే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వంటి అంశాలు అయితే ఇందులో ఉంటాయి. సెకండ్ సబ్ టాపిక్ కింద మెంటల్ ఎబిలిటీ ఇందులో నంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, కోడింగ్, డీకోడింగ్ వంటి అంశాలన్నీ కూడా సెకండ్ సబ్ టాపిక్ కింద అడుగుతారు. థర్డ్ వన్ చూసినట్టయితే ప్రాథమిక సంఖ్యాశాస్త్రం అంటాం. దీంట్లో మనకు నంబర్ సిరీస్, నంబర్ సిస్టమ్ కానీ, అదేవిధంగా యావరేజెస్ కానీ, రేషియో అండ్ ప్రాపరేషన్ కానీ, పర్సంటేజెస్ కానీ, అదేవిధంగా మనకు పని దూరం, పని కాలం, పని వంటి అంశాలన్నీ కూడా ఈ థర్డ్ సబ్ టాపిక్ కింద క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. టోటల్గా మెంటల్ ఎబిలిటీ కింద 30 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది మనకు ప్రిలిమ్స్ సంబంధించిన 150 మార్క్స్ సంబంధించిన సిలబస్ అన్నమాట. మెయిన్స్ సిలబస్ చూసినట్టయితే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. మనకు పేపర్ 1 150కి ఉంటుంది, పేపర్ 2 150కి ఉంటుంది. ఓకేనా, ఈ పేపర్ 1లో మళ్ళీ సెక్షన్ ఏ, సెక్షన్ బి, పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. పేపర్ 1లో సెక్షన్ ఏ చూసుకున్నట్టయితే ఏపీ హిస్టరీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అంటాం. 75 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ ఈ 75 మార్క్స్ అనేది 5 సబ్ టాపిక్గా డివైడ్ అవుతుంది. అందులో మనకు పూర్వ చారిత్రక సంస్కృతులు అని అడగడం జరుగుతుంది. అందులో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వెంగి తూర్పు చాళుక్యులు, ఆంధ్రచోళులు వంటి రాజ్యాలు ఏవైతున్నాయో వారికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ఫస్ట్ సబ్ టాపిక్ కింద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెకండ్ సబ్ టాపిక్ చూసుకున్నట్టయితే మనకు 11వ మరియు 16వ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన చిన్న చిన్న రాజ్యవంశాల గురించి అడుగుతారు. థర్డ్ సబ్ టాపిక్ చూసుకున్నట్టయితే యూరోపియన్ల రాక అని చెప్పుకోవచ్చు. యూరోపియన్ల రాక, అదేవిధంగా వారి యొక్క వాణిజ్య కేంద్రాలు, 1857 తిరుగుబాటు అనేది ఆంధ్రపైన ఏ విధంగా ప్రభావం చూపింది, బ్రిటిష్ పాలన స్థాపన, సామాజిక సాంస్కృతిక అంశాలు, అదేవిధంగా ఆత్మగౌరవ ఉద్యమం, అదేవిధంగా 1885 నుంచి 1947 మధ్యలో ఆంధ్రలో జాతీయవాద ఉద్యమం అనేది ఏ విధంగా కొనసాగింది, వీరిలో సోషలిస్టుల పాత్ర, కమ్యూనిస్టులు, జమీందారీ వ్యతిరేక విధానాలు, కిసాన్ ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం, విప్లవ సాహిత్యం వంటి అంశాలన్నీ కూడా థర్డ్ సబ్ టాపిక్ కింద ఉంటాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఫోర్త్ సబ్ టాపిక్ చూసినట్టయితే ఆంధ్ర ఉద్యమం ఏదైతుందో దానికి సంబంధించి డీటెయిల్గా మనకు ఈ ఫోర్త్ సబ్ టాపిక్ కింద అయితే అడుగుతారు. ఆంధ్ర మహాసభల పాత్రలు, ప్రముఖ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు, ఆంధ్ర ఉద్యమంలో పత్రిక, వార్తాపత్రికల పాత్ర, అదేవిధంగా గ్రంథాల ఉద్యమం సంబంధించిన అంశాలు ఫోర్త్ సబ్ టాపిక్ కింద ఉంటాయి. ఫిఫ్త్ సబ్ టాపిక్ కింద చూసుకున్నట్టయితే మనకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు. సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఏ ఏ సంఘటనలు దారితీసాయని అడుగుతారు. ఇందులో విశాలాంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సీ అంటాం, దాని సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం. సో అదేవిధంగా 1956 నుంచి 2014 మధ్య ముఖ్యమైన సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈ ఫిఫ్త్ సబ్ టాపిక్ కింద అడగడం జరుగుతుంది. అంటే 2014 వరకు అడగడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రను. సెక్షన్ బిలో చూసుకున్నట్టయితే సెక్షన్ ఏ ముగిసిపోయింది. సెక్షన్ బిలో భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారత రాజ్యాంగం యొక్క స్వభావం, ఇందులో మళ్ళీ టాపిక్స్ ఉంటాయి సబ్ టాపిక్. దానిలో ఫస్ట్ సబ్ టాపిక్ చూసినట్టయితే భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధానాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ విధానం వంటి అన్ని అంశాలు కూడా ఫస్ట్ సబ్ టాపిక్ కింద ఉంటాయి సెక్షన్ బిలో. సెక్షన్ బిలోనే సెకండ్ సబ్ టాపిక్ చూసినట్టయితే భారత ప్రభుత్వ నిర్మాణం, అదేవిధంగా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, శాసనసభలు, ఏకసభ, ద్విసభ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, అదేవిధంగా మనకు కార్యనిర్వహణ అధికారాలు కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, లోక్పాల్, లోక్యుక్త, రాజ్యాంగ సంస్థలు, అధికారాలు, విధులు వంటి అంశాలన్నీ కూడా సెకండ్ సబ్ టాపిక్ కింద ఉంటాయి. థర్డ్ సబ్ టాపిక్ కింద చూసినట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఏర్పడిన కమిటీలు ఏవి ఉన్నాయి, రాజమన్నర్ కమిటీ కానీ, సర్కారీ కమిటీ కానీ, పుంచి కమిషన్ కానీ, అదేవిధంగా మనకు సమైక్య లక్షణాలు, రాజ్యాంగం సంబంధించిన సమైక్య లక్షణాలు, రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఏర్పడిన రాజకీయ పార్టీలు, భారతదేశంలో పార్టీ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర పార్టీల గుర్తింపు విధానాలు, ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఎన్నికల సంస్కరణలు, పార్టీ ఫిరాయింపుల చట్టాలు, ఇవన్నీ కూడా మనకు ఫోర్త్ సబ్ టాపిక్ కింద ఉంటాయి. ఫిఫ్త్ సబ్ టాపిక్ కింద చూసుకున్నట్టయితే మనకు కేంద్రీకరణ, వికేంద్రీకరణ వంటి అంశాలన్నీ కూడా ఇందులో అడుగుతారు. ఇందులో మనకు బల్వంతరాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీలు, మనకు తెలిసిందే పంచాయతీరాజ్ చట్టాలు అవుతున్నాయో అవన్నీ కూడా ఫిఫ్త్ సబ్ టాపిక్ కింద ఉంటాయి. ఇది పేపర్ 1. పేపర్ 2లో మళ్ళీ సెక్షన్ ఏ, సెక్షన్ బి 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 కూడా. సెక్షన్ ఏలో చూసుకున్నట్టయితే భారత మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థ కింద 75 మార్క్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఫస్ట్ సబ్ టాపిక్ చూసుకున్నట్టయితే భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక ప్రణాళిక విధానం అనే టాపిక్ కింద క్వశ్చన్స్ అయితే అడతారు. అంటే భారతదేశ జాతీయ ఆదాయం యొక్క కాన్సెప్టు, మెజర్మెంటు, భారతదేశంలో ఆదాయం యొక్క వృత్తిపరమైన నమూనా, రంగాల పంపిణీ, ఇవన్నీ మనకు అడుగుతారు అన్నమాట.
అంటే ఏవైతే మనకు ఈ ప్రణాళికలు ఉన్నాయో ఈ ప్రణాళికలు కానీ నీతి ఆయోగ్ కానీ ఆర్థిక వనరులు కానీ ఇవన్నీ కూడా మనకు ఈ భారత ఆర్థిక వ్యవస్థ కింద అడుగుతారు. సెకండ్ సబ్ టాపిక్ చూసినట్టయితే డబ్బు, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, విదేశీ వాణిజ్యం. సో ఇవన్నీ కూడా మనకు దీని కింద అడుగుతారన్నమాట. ఆర్బీఐకి సంబంధించి ద్రవ్యోల్బణం అంటే ఏంది, వాటి యొక్క నివారణలు ఏంది, భారతదేశ ఆర్థిక విధానం ఏంది. సో ఇవన్నీ కూడా మనకు సెకండ్ టాపిక్ కింద ఉంటాయి. థర్డ్ టాపిక్ చూసుకున్నట్టయితే భారతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలు, సేవల పాత్రలు, సేవారంగం పాత్ర. సో మనకు చూసుకున్నట్టయితే ఈ వ్యవసాయ విధానం ఏదైతే ఉంటుందో వ్యవసాయ ఉత్పత్తి కానీ ఉత్పాదకత, వ్యవసాయానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో అడుగుతారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు పారిశ్రామిక రంగం కూడా ఇందులో అడుగుతారు, సేవల రంగం కూడా ఇందులో మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. థర్డ్ సబ్ టాపిక్ కింద ఓకేనా, పేపర్ 2లో సెక్షన్ ఏలో. ఫోర్త్ సబ్ టాపిక్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ఉంటుంది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ఇందులో ఏపీ బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ కానీ మనకు ఏపీ స్టేట్కి సంబంధించిన జీడిపి, జిఎస్డిపి, తలసరి ఆదాయం ఇవన్నీ కూడా మనకు లేటెస్ట్ ఇయర్కి సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. ఫిఫ్త్ టాపిక్ చూసుకున్నట్టయితే సబ్ టాపిక్ సెక్షన్ ఏలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. సో ఏపీకి సంబంధించిన అగ్రికల్చర్, అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్, అదేవిధంగా సేవా రంగాల పాత్ర గురించి మన ఫిఫ్త్ సబ్ టాపిక్ కింద ఉంటుంది అన్నమాట సెక్షన్ ఏలో. సెక్షన్ బి చూసుకున్నట్టయితే పేపర్ 2లోనే సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కూడా 75 మార్క్స్ ఉంటుంది. ఇందులో మళ్ళీ 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. టెక్నాలజీ, మిషన్లు, అప్లికేషన్స్ వంటి అంశాలన్నీ కూడా ఇందులో అడుగుతారు. ఓకేనా, సెకండ్ వన్ శక్తి నిర్వహణ, థర్డ్ వచ్చేసి పర్యావరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం, ఫోర్త్ వన్ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, ఫిఫ్త్ వన్ పర్యావరణం మరియు ఆరోగ్యం వంటి అంశాలు అన్నీ కూడా ఈ సెక్షన్ బి కింద ఉంటాయి అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద టోటల్గా మనకు పేపర్ 2లో సెక్షన్ బి కింద ఉంటాయి. ఇది మనకు మెయిన్స్ సంబంధించిన సిలబస్. ఓకేనా, సో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ తెలుగుకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగులకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.